హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు. ఇదొచ్చేసి చిన్న వ్లాగ్ అనమాట. పిల్లలకైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇంకా ఈరోజైతే ప్రిపరేటరీ హాలిడే అనమాట. ఇద్దరైతే ఇంట్లోనే ఉన్నారు. ఇంకా వాళ్ళకి హాలిడే అని చెప్పేసి కొంచెం లేట్‌గా అయితే లేచాము. ఇంకా ఇక్కడైతే నేను కాఫీ కలుపుతున్నాను. పిల్లలు కూడా లేచేశారనమాట. ఇంకా వాళ్ళైతే ఆడుకుంటున్నారు. వాళ్ళకి స్కూల్ హాలిడే ఉంటే మాత్రం వాళ్ళైతే చాలా త్వరగా లేచేస్తారు. అంటే 6కి అంతా లేచేస్తారు. స్కూల్ ఉంటే మాత్రం ఎంతసేపటికి లేవరు. ఈరోజు టిఫిన్‌కి దోసలైతే వేస్తున్నాను. ఈ దోస పిండి కూడా కొద్దిగా ఉంది. ఇంకా ఇందులోనే కొంచెం రాగి పిండి, జొన్న పిండి కలిపి దోసలైతే వేస్తాను. ఇంకా ఇందులోకి టమోటా, కొత్తిమీర వేసి చట్నీ అయితే చేస్తున్నాను. ఈ చట్నీ కారకారంగా టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఎప్పుడు పల్లి చట్నీనే కాకుండా ఇలా కారకారంగా టమోటా, కొత్తిమీర చట్నీ ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఫస్ట్ అయితే టమోటాలని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. అందులోనే కొన్ని ధనియాలను వేసుకోవాలన్నమాట. ఇంకా మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని, అలాగే కొన్ని ఎండుమిరపకాయలని కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో చిటికెడు పసుపుని, కొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపేసి మూత పెట్టేసి టమోటాలు అన్నిటినీ కూడా సాఫ్ట్‌గా అయ్యే వరకు మగ్గించుకోవాలి. చూడండి ఇక్కడ టమోటాలైతే సాఫ్ట్‌గా మగ్గిపోయాయి. ఆ తర్వాత ఇందులో కొత్తిమీరనైతే వేసుకోవాలి. ఇందులోనే పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చనమాట. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఈ కొత్తిమీర ఫ్లేవర్ అది తగులుతూ ఈ టమోటా పచ్చడి చాలా బావుంటుందనమాట దోసల్లోకి. ఇంక కొత్తిమీర వేశాక బాగా కలుపుతూ ఒక 2 నిమిషాలు అలా మగ్గిచ్చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత ఇంకా మెత్తగా మిక్సీ అయితే చేసుకోవాలనమాట. ఇక్కడ వంట అయితే చాలా సింపుల్‌గా చేస్తున్నాను. ఈరోజు వచ్చేసి టమోటా కర్రీ, అలాగే నీళ్ళ రసం అయితే చేస్తున్నాను. అంటే కందిపప్పు వేయకుండా రసం అయితే చేస్తున్నాను. ఇక్కడ టమోటాలని ఫస్ట్ అయితే మగ్గిచ్చేసుకోవాలి. ఇక్కడ టమోటాలవి మగ్గిపోయిన తర్వాత మన క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా చింతపండు రసం, బెల్లము, అలాగే టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, రసం పొడినైతే వేసుకోవాలనమాట. మనము కందిపప్పు వేయట్లేదు కదా! ఈ రసం చిక్కదనం కోసం ఒక 2 స్పూన్లు ప్లెయిన్ పప్పుల పొడినైతే వేసుకోవాలనమాట. ఈ పప్పుల పొడి వేయడం వల్ల రసం కొంచెం చిక్కగా అయితే వస్తుంది. తర్వాత ఇందులో కొత్తిమీర, కరివేపాకు వేసుకొని రసం అంతా కూడా బాగా తెరలిచ్చేసుకోవాలి. వీడియోని ఎవరైనా లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ టమాటా కర్రీ కూడా అయిపోయిందనమాట. ఇక్కడ రసం అయితే ఉడికిపోయింది. ఇంకా ఇది వచ్చేసి టమాటా కొత్తిమీర చట్నీ అనమాట. ఇంకా వీటికి తిరుగుబాత అయితే వేసేసాను. ఇక నేను ఇంకా దోసలైతే వేస్తున్నాను. పిల్లలకైతే ఆల్రెడీ వేసి ఇచ్చేసాను. మా పిల్లలు ఇద్దరైతే తినేసారు. మా చిన్నోడికైతే నేను చిన్న చిన్నగా దోసలైతే వేసి ఇచ్చాను. టిఫిన్ అది తినేసాక ఇంకా మా వారికి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ అవిసె గింజల పొడి అయితే చేశాను. ఇంకా ఆ పొడిని అయితే వేసాను అనమాట. ఇంకా టమోటా కర్రీ, రసం, ఇంకా పెరుగన్నం, వైట్ రైస్ అయితే పెట్టేశాను. ఇంకా ఈవినింగ్ స్నాక్స్‌కి బొరుగులైతే వేయించాను. ఇంకా ఈసారి అయితే కార్న్ ఫ్లేక్స్ ఉంటే ఇంకా అవి కూడా వేయించి బొరుగుల్లో అయితే కలిపాను. క్రిస్పీగా చాలా బావుంటాయి. ఇంకా డిన్నర్‌కి చపాతీ, బొంబాయి చట్నీ అయితే చేస్తున్నాను. బొంబాయి చట్నీ ఆనియన్స్ అవి లేకుండా చేస్తున్నాననమాట. ఇక్కడ క్యారెట్, ఆలు వేసి చేస్తున్నాను. ఇదనమాట ఇవాల్టి వీడియో. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.